Good morning to students. Today our class is going on the explanation of the different ledger accounts and its original balances, when it is decreased or when it is increased. Different ledger accounts and their original balances for increased or for decreased. లెడ్జర్ అకౌంట్స్ ఏంటి, వాటి యొక్క ఒరిజినల్ బ్యాలెన్సెస్ ఎటువైపు చూపిస్తాయి, ఇంక్రీజ్ చేయాలంటే డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా, ఆ లెడ్జర్ అకౌంట్ సేమ్ లెడ్జర్ అకౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఎంట్రీస్ లో ఎటువైపు రికార్డ్ అవ్వాలి, లేదా లెడ్జర్ అకౌంట్స్ లో ఎటువైపు రికార్డ్ అవ్వాలి, డెబిట్ సైడా క్రెడిట్ సైడా, ఏ లెడ్జర్ అకౌంట్ కి ఎటువైపు రికార్డ్ అయితే ఏమవుతుంది, దాని యొక్క ఎఫెక్ట్ సేమ్ లెడ్జర్ అకౌంట్ అదే లెడ్జర్ అకౌంట్ మీద ఏం చూపిస్తుంది, ఇంక్రీజ్ చూపిస్తుందా డిక్రీజ్ చేయాలంటే అసలు ఎటువైపు రికార్డ్ చేయాలి. So first one, capital always shows a credit balance. Capital నెంబర్ కి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది. In fixed capital system, so fixed capital system, fluctuating capital system, further రాబోయే చాప్టర్స్ లో డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ capital always shows a credit balance. ఇది ఇంక్రీజ్ ఎప్పుడు అవుతుంది, ఇంక్రీజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, అసలు ఇంక్రీజ్ చేయాలంటే మళ్ళీ సేమ్ సైడ్ అది ఏ లెడ్జర్ అకౌంట్ అయినా కానీ, క్యాపిటల్ కానీ పర్చేస్ కానీ సేల్స్ కానీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ వాటి యొక్క ఒరిజినల్ బ్యాలెన్సెస్ ఉంటాయి. డెబిట్ క్రెడిట్ ఏదో ఒకటి ఉంటుంది, డెబిట్ ఆర్ క్రెడిట్ లో ఏదో ఒక ట్రాన్సాక్షన్ ఏదో ఒక బ్యాలెన్స్ అనేది రికార్డ్ అవుతుంది. సో క్యాపిటల్ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇంక్రీజ్ చేయాలంటే మళ్ళీ సేమ్ సైడ్, అంటే ఒరిజినల్ బ్యాలెన్స్ ఎటువైపు చూపిస్తుందో ఇంక్రీజ్ చేయాలంటే సేమ్ సైడే రికార్డ్ చేయాలి. అంటే ఒరిజినల్ బ్యాలెన్స్ డెబిట్ అయితే మళ్ళీ డెబిట్ రికార్డ్ చేయాలి, ఒరిజినల్ బ్యాలెన్స్ క్రెడిట్ అయితే మళ్ళీ క్రెడిట్ లోనే రికార్డ్ చేయాలి. అది దాని యొక్క ఒరిజినల్ బ్యాలెన్స్ మీద డిపెండ్ అవుతుంది. క్యాపిటల్ ఇక్కడ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి ఇంక్రీజ్ చేయాలంటే మళ్ళీ క్రెడిట్ చేయాలి. అసలు వెన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్, ఎలాంటి సిచ్యువేషన్ లో ఈ క్యాపిటల్ అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, వెన్ నెట్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద ఫర్మ్. సో సంస్థకి లాభాలు వచ్చినప్పుడు సోల్ ట్రేడింగ్ కన్సర్న్ లో పార్ట్నర్షిప్ కన్సర్న్ లో ద ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ అకౌంట్. పార్ట్నర్షిప్ బిజినెస్ లో అయితే వచ్చిన ప్రాఫిట్ ని షేర్ చేసుకొని వాళ్ళ కన్సర్న్డ్ పర్సన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ కి యాడ్ చేయడం జరుగుతుంది. అదే సోల్ ట్రేడింగ్ కన్సర్న్ అయితే ఉండేదే ఒక పర్సన్ కట్టి అతని క్యాపిటల్ అకౌంట్ కి యాడ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ అయితే, జాయింట్ స్టాక్ కంపెనీస్ అయితే ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద కంపెనీ అండ్ క్యాపిటల్ ఆర్ సపరేట్లీ షోన్ ఇన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. అదే జాయింట్ స్టాక్ కంపెనీ అయితే క్యాపిటల్ అండ్ ప్రాఫిట్స్ సపరేట్ గా రికార్డ్ అవుతాయి, క్యాపిటల్ కి యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్షన్ చేయడం కానీ జరగదు. కానీ సోల్ ట్రేడింగ్ పార్ట్నర్షిప్ లో క్యాపిటల్ యాడెడ్ టు ద ప్రాఫిట్ యాడెడ్ టు ద క్యాపిటల్ అండ్ లాస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద క్యాపిటల్. సో whenever capital is increased, net profit earned by the business concern or additional capital introduced by the owner or the partners, and interest on capital. Interest on capital is the expenditure to the business and added to the capital. So business ki interest on capital is expenditure P&L account, profit and loss account debit side record అయింది, and second time balance sheet లో ఉన్న liabilities కి capital కి యాడ్ అవుతుంది. And when it is decreased, capital account decrease అవ్వాలంటే it should be debited, capital account increase అవ్వాలంటే it should be credited depending on the original balance. ఒరిజినల్ బ్యాలెన్స్ క్రెడిట్ లో ఉంది అంటే మళ్ళీ క్రెడిట్ పే చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, నెట్ ప్రాఫిట్ అడిషనల్ క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అండ్ క్యాపిటల్ ఒరిజినల్ బ్యాలెన్స్ క్రెడిట్ ఉంది, ఒకవేళ డిక్రీజ్ చేయాలంటే దాన్ని ఇట్ విల్ బి డెబిటెడ్, క్యాపిటల్ డెబిట్ అవ్వాలి. ఒకవేళ డిక్రీజ్ అయితే ఏ సిచ్యువేషన్ లో డిక్రీజ్ అవుతుంది, నెట్ లాస్ అక్కడ బై ద బిజినెస్ కన్సర్న్. సో బిజినెస్ లో నెట్ లాస్ వచ్చినప్పుడు అండ్ డ్రాయింగ్స్ మేడ్ బై ద పార్ట్నర్స్ ఆర్ ద సోల్ ట్రేడర్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ బోత్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద క్యాపిటల్. సో నెట్ లాస్ వచ్చినా డ్రాయింగ్స్ వచ్చినా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఉన్నా సరే క్యాపిటల్ అనేది డిక్రీజ్ అవుతుంది. క్యాపిటల్ డిక్రీజ్ అవ్వాలంటే దాని యొక్క ఒరిజినల్ బ్యాలెన్స్ క్రెడిట్ కాబట్టి ఆపోజిట్ సైడ్ రికార్డ్ చేయాలి, డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తే క్యాపిటల్ ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ పర్చేస్ ఆల్వేస్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్. whenever the purchase account increase, additional purchase of goods for cash on credit, additional గా ఆల్రెడీ ఉన్న పర్చేస్ అకౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే డెబిట్ సైడ్ చూపిస్తున్నా ఇంక్రీజ్ అవ్వాలంటే మళ్ళీ డెబిటే రాయాలి. ఎప్పుడు డెబిట్ అవుతుంది, మళ్ళీ అడిషనల్ గూడ్స్ క్యాష్ మీద పర్చేజ్ చేసిన క్రెడిట్ మీద పర్చేజ్ అకౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ డిక్రీజ్ చేయాలనుకుంటే దాని ఒరిజినల్ బ్యాలెన్స్ డెబిట్ లో ఉంది, ఆపోజిట్ సైడ్ రికార్డ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. సో పర్చేస్ డిక్రీజ్ చేయాలనుకుంటే క్రెడిట్ చేయాలి. సో whenever the purchase account is to be decreased, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, గూడ్స్ ఆర్ రిటర్న్డ్ టు సప్లయర్స్ ఆర్ క్రెడిటర్స్. మనం పర్చేజ్ చేసిన గూడ్స్ లో కొన్ని నచ్చకపోతున్నా, లేక డ్యామేజ్ ఉన్నా, లీకేజ్ ఉన్నా, స్పాయిలేజ్ ఉన్నా, నియర్ టు ఎక్స్పైరీ డేట్ కి దగ్గరలో ఉన్నా సరే, మనం ఆర్డర్ లో పెట్టింది కాకుండా వేరే ఐటమ్ వచ్చినా
ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏ పర్సన్ దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేసాం అదే పర్సన్ కి రిటర్న్ చేయడం వల్ల మనం పర్చేజ్ చేసిన క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో గూడ్స్ ఆర్ రిటర్న్ టు ద సప్లైస్ ఆర్ క్రెడిటర్స్. ఇక సెకండ్ సిచ్యువేషన్ ఉంది, గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ ద ఫ్రీ శాంపుల్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సేల్స్. గూడ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ at a free of cost to the regular and repeated customer. Whenever the free samples distributed to the customer, repeated customers, the new product launching into the market, కొత్త మార్కెట్ లోకి కొత్తగా ఒక ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రొడక్ట్ కి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళని న్యూ ప్రొడక్ట్ వైపు కన్వర్షన్ చేయాలి కాబట్టి వాళ్ళ యొక్క నీడ్స్ సాటిస్ఫాక్షన్ ని ఈ కొన్ని ఫ్రీ శాంపుల్స్ ని వాటిని వాళ్ళకి రెగ్యులర్ గా రిపీట్ అవుతున్న కస్టమర్లకి కొన్ని ఫ్రీ శాంపుల్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసి వాటి మీద ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేస్తాం. సో when goods are distributed for free samples, it is affected to the purchase decrease. So purchase ని decrease చేస్తుంది. Two situations, goods are returned to suppliers and goods distributed for free samples. ఈ రెండు సిచ్యువేషన్ లో పర్చేజ్ అకౌంట్ డిక్రీజ్ అవుతుంది. పర్చేజ్ అకౌంట్ డిక్రీజ్ అవ్వాలంటే డెబిట్ సైడ్ ఉన్న ఒరిజినల్ పర్చేజ్ అలా క్రెడిట్ సైడ్ రికార్డ్ అవ్వాలి. అండ్ సేల్స్ ఆల్వేస్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. అడిషనల్ సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ ఆన్ క్రెడిట్. సేల్స్ ఒరిజినల్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మళ్ళీ ఇంక్రీజ్ చేయాలంటే మళ్ళీ సేల్స్ ని క్రెడిట్ పే చేయాలి. సో ఎప్పుడు సేల్ ఇంక్రీజ్ అవుతుంది? అడిషనల్ సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ ఆన్ క్రెడిట్. మన బిజినెస్ లో ఉన్న గూడ్స్ ని కస్టమర్లకి క్యాష్ మీద సేల్ చేసినా క్రెడిట్ మీద సేల్ చేసినా ఆల్రెడీ సేల్ అకౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవ్వాలంటే దాని యొక్క ఒరిజినల్ బ్యాలెన్స్ ఆపోజిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో సేల్స్ క్రెడిట్ సైడ్ ఒరిజినల్ బ్యాలెన్స్, దానికి ఆపోజిట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తే సేల్ అకౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? whenever the sales account is to be decreased, goods are returned from the customers or debtors. కస్టమర్ మనం ఏ కస్టమర్లకి అయితే గూడ్స్ ని క్రెడిట్ మీద సేల్ చేసామో ఆ క్రెడిట్ మీద సేల్ చేసిన కస్టమర్లు మళ్ళీ మనకి రిటర్న్ వస్తే, కస్టమర్స్ దగ్గర నుంచి రిటర్న్ వస్తే మనం సేల్ చేసిన అమౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో సేల్స్ ఒరిజినల్ బ్యాలెన్స్ క్రెడిట్, మళ్ళీ క్రెడిట్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఒరిజినల్ బ్యాలెన్స్ క్రెడిట్ కాబట్టి డెబిట్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. సో ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్. whenever the expenditure increase, మళ్ళీ డెబిట్ పే చేయాలి. expenses are payable, expenses to be paid, yet to be paid, arrears of expenses, outstanding expenses. సో ఎక్స్పెన్సెస్ పే చేయవలసిన ఎక్స్పెన్సెస్ ఉంటే అంటే పే చేయాల్సిన టైం అయిపోయినా కూడా కంప్లీట్ అయింది, టైం కంప్లీట్ అయిపోయింది, బట్ దోస్ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్ నాట్ paid by the business concern is insufficient balance of amount. సో అమౌంట్ లేక మన దగ్గర కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ని మనం పెండింగ్ పెట్టాం. అంటే పే చేయాల్సిన టైం కంప్లీట్ అయిపోయింది బట్ పే చేయాల. ఎందుకని పే చేయలేదా? అమౌంట్ అవైలబుల్ లేక, బిజినెస్ లో సఫిషియంట్ అమౌంట్ లేక కొన్ని ఎక్స్పెండిచర్ ని పెండింగ్ పెట్టాం. ఆ పెండింగ్ పెట్టిన ఎక్స్పెండిచర్ పేయబుల్, ఏరియాస్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ టు బి పెయిడ్, అన్పెయిడ్ ఎక్స్పెండిచర్ అంటాం. దానివల్ల ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ అదే ఎక్స్పెండిచర్ కనుక డిక్రీజ్ చేయాలి అనుకుంటే క్రెడిట్ చేయాలి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా మనం ఈ కరెంట్ పీరియడ్ లోనే పే చేసి ఉంటే సో ఎక్స్పెన్సెస్ అనేది డిక్రీజ్ అవుతా ఉంటుంది అన్నమాట. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ వల్ల ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అవుతుంది. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ వల్ల ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ చేయాలంటే మళ్ళీ అదే ఎక్స్పెండిచర్ డెబిట్ చేయాలి. ఇన్ కేస్ అదే ఎక్స్పెండిచర్ డిక్రీజ్ చేయాలనుకుంటే ఆపోజిట్ క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్స్ ఆల్వేస్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. ఎక్రూడ్ ఇన్కమ్స్ ఆర్ ఇన్కమ్స్ రిసీవబుల్, income earned but not received in form of cash or by check. So incomes always shows a credit balance. Credit balance ఒరిజినల్ అమౌంట్ బట్టి మళ్ళీ యాడ్ అవ్వాలంటే క్రెడిట్ సైడ్ చేయాలి. ఎక్రూడ్ ఇన్కమ్స్ మనకి రావాల్సిన టైం అయిపోయింది, మనకు ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక ఇన్కమ్ రావాలి. రెంట్ రిసీవ్డ్ కానీ, కమిషన్ రిసీవ్డ్ కానీ, డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ, అది ఇంకా రాలా. ఇంకా మనకి రావాల్సిన ఇన్కమ్ పెండింగ్ ఉన్నప్పుడు ఎక్రూడ్ ఇన్కమ్స్, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్, ఇన్కమ్స్ రిసీవబుల్ అని చెప్తాం. అవి కూడా ఇన్కమ్ ని యాడ్ చేస్తే కాబట్టి మళ్ళీ క్రెడిట్ అవుతుంది. ఇన్కమ్ ఒరిజినల్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి దాన్ని డిక్రీజ్ చేయాలంటే డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్ లో రావాల్సిన ఇన్కమ్ బిఫోర్ రిసీవ్ చేసుకుంటాం. అంటే ఇన్కమ్ రిలేటెడ్ టు ద నెక్స్ట్ ఇయర్ బట్ యాక్చువల్లీ రిసీవ్డ్ ఇన్ ద కరెంట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ మనం ఈ ఇయర్ లోనే రిసీవ్ చేసుకుంటాం. సో అలా రిసీవ్డ్ ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అయితే ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. డెబిట్ చేయాలి. ఇన్కమ్ యాక్చువల్ గా క్రెడిట్ ఉంటుంది కాబట్టి డిక్రీజ్ చేయాలంటే డెబిట్ అవ్వాలి. నెక్స్ట్ అసెట్స్ ఆల్వేస్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్. whenever the asset is increased, additional purchase of asset and assets always shows a debit balance. సో మళ్ళా డెబిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. డెబిట్ ఎప్పుడు ఈ అసెట్ ఇంక్రీజ్ అవుతుంది? అడిషనల్ పర్చేజ్ ఆఫ్ అసెట్, మళ్ళీ కొత్త అసెట్ ని కొనుగోలు చేసినప్పుడు అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ whenever the asset account decrease, then the asset account is decreased. So some of asset are to be sold out or total assets sold out.
ఉన్న అసెట్స్ లో కొంత అసెట్ ని సేల్ చేసినా లేదా మొత్తం ఉన్న అసెట్స్ మొత్తాన్ని సేల్ చేసినా మన దగ్గర అసెట్ వాల్యూ ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుంది. ఆర్ ఇక సెకండ్ రీజన్ ఉంది అసెట్ డిక్రీజ్ అవడానికి, డిప్రేషన్ ప్రొవైడెడ్. బిల్డింగ్స్ మీద కానీ, ఫర్నిచర్ మీద కానీ, ప్లాంట్ అండ్ మెషినరీ మీద కానీ, మోటార్ వెహికల్స్ కానీ కంటిన్యూషన్ బిజినెస్ యొక్క రెవెన్యూ ఇన్కమ్ ని ఎర్నింగ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి సమ్ టైప్ ఆఫ్ మెషిన్స్ బిజినెస్ లో డైలీ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అలా అసెట్స్ ని డైలీ యూజ్ చేసుకోవడం వల్ల దాని యొక్క అసెట్ వాల్యూ, క్వాలిటీ వాల్యూ డిక్రీజ్, ప్రైస్ వాల్యూ, దాని యొక్క అసెట్ వాల్యూ, క్వాలిటీ వాల్యూ డిక్రీజ్ అయితే దాన్ని డిప్రేషన్ అంటాం. డిప్రేషన్ రికార్డ్ చేసినా కూడా మనకి అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, లేదా సమ్ ఆఫ్ అసెట్స్ కానీ టోటల్ అసెట్స్ ని సేల్ చేసినా కూడా మనకి అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో అసెట్ ఒరిజినల్ గా డెబిట్ బ్యాలెన్స్, మళ్ళీ డెబిట్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఒరిజినల్ బ్యాలెన్స్ డెబిట్ కాబట్టి ఆపోజిట్ క్రెడిట్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అసెట్ వాల్యూ డిక్రీజ్ అవడానికి టూ రీజన్స్, సమ్ ఆఫ్ అసెట్స్ ఆర్ టోటల్ అసెట్స్ సోల్డ్, అండ్ సెకండ్ రీజన్ డిప్రేషన్ ప్రొవైడెడ్ దేర్ ఆన్. అండ్ లైబిలిటీస్, ఎగ్జాంపుల్ లోన్ తీసుకున్నాం, లైబిలిటీస్ ఆల్వేస్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్, మళ్ళీ క్రెడిట్ పే చేస్తాం. ఒరిజినల్ బ్యాలెన్స్ లైబిలిటీస్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ అన్నాం, మళ్ళీ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తే ఆ లైబిలిటీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అడిషనల్ లోన్స్ ఆర్ టేకెన్. అదే డిక్రీజ్ అవ్వాలి అంటే డెబిట్ అవ్వాలి, ఒరిజినల్ బ్యాలెన్స్ క్రెడిట్ కాబట్టి డిక్రీజ్ చేయాలి అంటే డెబిట్ చేయాలి. లోన్స్ ఆర్ రీపేడ్. సో లైబిలిటీస్ కనుక మనకి అవుట్ సైడ్ అంటే అమౌంట్ పేయబుల్ టు అవుట్ సైడ్ ఈస్ కాల్డ్ యాజ్ ద అవుట్ సైడ్ లైబిలిటీస్. లైబిలిటీ సింప్లీ ద బిజినెస్ కన్సర్న్ పేయబుల్ ద అమౌంట్ టు ద అవుట్ సైడర్స్, బయట వాళ్ళకి చెల్లించాల్సిన అప్పుల్నే మనం ఇక్కడ లైబిలిటీస్ అంటాం. ఆ లైబిలిటీస్ అడిషనల్ లైబిలిటీస్ తీసుకున్నప్పుడు లైబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ తీసుకున్న లైబిలిటీని రీపే చేస్తున్నప్పుడు డిక్రీజ్ అవుతుంది. లైబిలిటీస్ ఆల్వేస్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్, మళ్ళా క్రెడిట్ పే చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? అడిషనల్ లోన్స్ ఆర్ టేకెన్. ఒక ఒరిజినల్ బ్యాలెన్స్ క్రెడిట్ అది కనుక డెబిట్ అయింది అంటే లోన్స్ ఆర్ రీపేడ్ అని మీనింగ్. మన లోన్స్ అనేది లైబిలిటీస్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద లెడ్జర్ అకౌంట్స్ అండ్ ఒరిజినల్ బ్యాలెన్స్ when it is decreased and when it is increased. Once again, capital shows a credit balance, purchase shows a debit balance, sales always showing a credit balance, expenses always showing a debit balance, incomes always showing a credit balance, assets always shows a debit balance, liabilities always shows a credit balance. So వాటి యొక్క ఒరిజినల్ బ్యాలెన్స్ కి మళ్ళా సేమ్ సైడ్ రికార్డ్ చేస్తే ఇంక్రీజ్ అవుతాయి. దాని యొక్క ఒరిజినల్ బ్యాలెన్స్ కి ఆపోజిట్ సైడ్ రికార్డ్ చేస్తే కనుక అసెట్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. So these are the explanation on about of the ledger accounts and original balance when it is decreased and when it is increased. Thank you.